దొంగను పట్టే మసికుండ. ప్రస్తావన: విదర్భ రాజ్యం ప్రఖ్యాతి గడించినది ధనం, సంపదలతో పాటు తన గొప్ప నాగమణి వజ్రం వల్ల. రాజు ఇంద్రసేనుడు ఈ వజ్రాన్ని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. ఆ వజ్రం గురించి ఒక ఆధ్యాత్మిక ముని చెప్పిన విశేషం వల్ల అది ఎక్కడా పోకూడదనే జాగ్రత్తతో రాజు పూజగదిలో భద్రపరుస్తాడు. పరిచయం: రాజుకు చంద్రసేనుడు అనే అత్యంత ఆప్త మిత్రుడు ఉంటాడు. కాని చంద్రసేనుడు లోపంగా కుయుక్తి పెట్టుకుని ఆ వజ్రాన్ని దోచుకోవాలని యోచిస్తాడు. అతను తన ప్రణాళికను అమలు చేసే సమయం కోసం వేచి చూస్తాడు. దొంగతనం. ఒక రాత్రి అందరూ నిద్రలో ఉన్నప్పుడు చంద్రసేనుడు వజ్రాన్ని దొంగిలించి ఒక రహస్య ప్రదేశంలో దాచిపెడతాడు. మరుసటి రోజు ఉదయం వజ్రం గల్లంతైన విషయాన్ని గమనించిన రాజు దిగ్భ్రాంతికి లోనవుతాడు. రాజు చర్య: తక్షణమే తన మంత్రిని పిలిపించి నివారణకు మార్గాలు అడుగుతాడు. మంత్రి ఒక చమత్కారమైన పద్ధతిని సూచిస్తాడు. కోటలో ఉన్న ప్రత్యేక మసికుండ ద్వారా దొంగను పట్టుకోవచ్చని చెబుతాడు. మసికుండ పరీక్ష. రాజు ఆదేశం మేరకు కోటలో ఉన్న అందరినీ ఒకటిగా పిలిపిస్తారు. ప్రతి ఒక్కరూ ఆ మసికుండను తాకి రావాలని చెప్పబడుతుంది. మసికుండ గుట్టును బయటపెట్టే శక్తి కలిగినదని నమ్మకం ఉంది. దొంగ పట్టుబడటం. అందరూ క్రమంగా కుండను తాకి వస్తారు. వారి చేతులు మసితో నిండిపోతాయి. చంద్రసేనుడు భయంతో కుండను తాకకుండానే తిరిగి వస్తాడు. భటులు పరిశీలన చేసి చంద్రసేనుడి చేతులు మాత్రమే మసితో మాయలేనట్లు గమనిస్తారు. తీర్పు: రాజు చంద్రసేనుడి మోసాన్ని గుర్తించి వజ్రాన్ని తిరిగి తెప్పిస్తాడు. తన మిత్రుడిని శిక్షించి జైలుకు పంపిస్తాడు. ఆ నాగమణి భద్రత కోసం మరింత జాగ్రత్తలు తీసుకుంటాడు. మొడజెండా. ఈ కథ మనకు నిజాయితీ, నమ్మకం, ధర్మం అనే విలువల పాఠం చెబుతుంది. కర్మ ఫలితాలు తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదు.